చెందిన ఒక వ్యక్తి చనిపోయిన తన అక్క ఖాతాలోని 20,000 రూపాయలు తనకు ఇవ్వాలని బ్యాంకుకు వెళ్ళాడు. అయితే డబ్బులు ఇవ్వాలంటే ఆమె రావాలని లేదా మరణ ధృవీకరణ పత్రమైన తీసుకురావాలని బ్యాంకు అధికారులు పలుమార్లు తిరస్కరించారు. పట్నా బ్లాక్ పరిధిలోని డయానాలి గ్రామానికి చెందిన 50 ఏళ్ల జీతూ ముండా అనే వ్యక్తి సోదరి కల్రా ముండా ఈ ఏడాది జనవరిలో మరణించింది. ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న 20,000 రూపాయలను డ్రా చేసేందుకు జీతూ ముండా బ్యాంకుకు వెళ్లాడు. అయితే ఖాతాదారులు స్వయంగా వస్తేనే డబ్బులు ఇస్తామని బ్యాంకు అధికారులు అతనికి పదే పదే చెప్పారు. తన సోదరి చనిపోయిందని జీతూ ముండా ఎంత మొత్తుకున్నా అధికారులు వినిపించుకోలేదు. దాంతో విసిగిపోయిన అతను ఏకంగా తన సోదరి సమాధిని తవ్వి అస్థిపంజరాన్ని బయటకు తీశాడు. ఆమె చనిపోయిందని నిరూపించడానికి ఆధారంగా ఆ అస్థిపంజరాన్ని నేరుగా బ్యాంకుకు మోసుకొచ్చాడు. ఈ దృశ్యం చూసిన అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే బ్యాంకు వద్దకు చేరుకున్నారు. జీతూ ముండా అసలు చదువుకోని గిరిజనుడు కావడంతో నామినీ లేదా చట్టపరమైన వారసుడు అంటే ఏమిటో అతనికి కనీస అవగాహన లేదని పోలీసులు గుర్తించారు. ఖాతాదారు చనిపోతే డబ్బులు ఎలా తీసుకోవాలో ఆ నియమ నిబంధనలను అతనికి అర్థమయ్యేలా వివరించడంలో బ్యాంక్ అధికారులు విఫలమయ్యారని పోలీసులు తెలిపారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని ఆ డబ్బు సజావుగా అతనికి అందేలా తాము చూస్తామని హామీ ఇవ్వడంతో జీతూ ముండా శాంతించారు. ఆ తర్వాత పోలీసుల సమక్షంలోనే ఆ అస్థిపంజరాన్ని శ్మశాన వాటికలో తిరిగి సమాధి చేశారు.